కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సండూరు అటవీ శాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు రట్టయింది. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం స్మగ్లర్లు ఎర్రచందనంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా రోళ్లలోని ఓ సెంట్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారంపై స్థానిక రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ శాఖలు సంయుక్తంగా ఆ సెంట్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. తనిఖీలో అక్రమంగా నిల్వ ఉంచిన 173 కిలోల గంధపు చెక్కలను అధికారులు సీజ్ చేశారు. అలాగే ఇటీవల 105 కిలోల గంధపు చెక్కలను 2.50 లక్షలకు విక్రయించిన కిరణ్ కుమార్, లోకేష్ నాయక్లను దావణగిరి టోల్గేట్ వద్ద అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. సెంట్ ఫ్యాక్టరీ సిబ్బంది ప్రస్తుతం పరారీలో ఉన్నారని సమాచారం. ఫ్యాక్టరీలో ఎర్రచందనం మరియు గంధపు చెక్కలు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచారా లేదా చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నారా అనే దానిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.